మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అయితే జగన్ పిల్ల కాలువ. కనుక మీ అందరూ కూడా గట్టిగా ఒక్కసారి ఆలోచించండి. ఈ నియంత్రిత పార్టీ ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో అది ఒక వైసీపీ పార్టీ. ఆ నియంతే జగన్ రెడ్డి అని కూడా నేను చెప్తున్నాను. లిబియాలో కన్నల్ గద్దాఫీ ఎలా ఉన్నాడో, జర్మనీలో హిట్లర్ ఎలా పాలించాడో, నార్త్ కొరియాలో కిమ్ ఎలా పాలించాడో, ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నియంత జగన్ రెడ్డి పాలిస్తున్నాడు. రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ జోడి విన్ విన్ కాంబినేషన్. రేపు మీరు ఏ విధంగా ప్రజావేదికని కూలగొట్టారో అదే మాదిరిగా ఈ రోజు పసుపు సైన్యం మీ తాడేపల్లి ప్యాలెస్ ని బద్దలు కొట్టే రోజు దగ్గరకు వస్తుందని కూడా నేను ఈరోజు చెప్తున్నాను. ఇక అధికార పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకి లేని గౌరవం ఎక్కడన్నా ఉంది అంటే ఆ పార్టీనే వైసీపీ పార్టీ. అందుకే అంటారు ఒక ఎంపీని కొట్టించారు, మాకేమో నోటీసులు ఇస్తారు. నేను సంవత్సరంన్నర అధికారం మొదలుకొని నేను మీ ముందుకు వచ్చాను, మీకు మద్దతు ఇచ్చాను. కనుక మీ అందరూ రానున్న రోజులు శ్రీదేవక్కని గుర్తుపెట్టుకుంటారని కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ రోజు మీకు నేను ప్రజల తరపు నుంచి చెప్తున్నాను, అయ్యా నువ్వు మాకు నోటీసులు ఇచ్చావేమో కానీ ఈ ప్రజలు మీకు ఎప్పుడో నోటీసులు ఇచ్చారు. మీ కుర్చీ మడత పెట్టి మీరు చొక్కాలు మడత పెట్టడం కాదు, ఇక్కడ బాపట్ల పార్లమెంట్ ప్రజలు దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో మీ కుర్చీ మడత పెట్టి అక్కడ చేస్తారు అని కూడా ఈరోజు నేను గట్టిగా నమ్ముతున్నాను. కనుక దళితులకు మీరు ఏం చేసింది ఏమీ లేదు. 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు, సప్లాన్ నిధులను డైవర్ట్ చేశారు, బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వలేదు, ఒక డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగితే చంపారు, ఒక చీరాల కిరణ్ నేను కూడా వచ్చాను వాళ్ళ ఇంటికి మాస్క్ పెట్టుకోలేదని చంపారు. ఇక ఒక డాక్టర్ చిన్న, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం. మీరు దళితుల్ని ఆల్మోస్ట్ ఈ 5 సంవత్సరాల్లో 6,000 పైన కూడా దాడులు చేయించారు. కనుక దళితులు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు మాత్రం మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఈ ఫ్యాన్ ని రెక్కలు విరగొట్టాలని కూడా నేను గట్టిగా పిలిపిస్తున్నాను. యథా రాజా తదా ప్రజ అంటారు. ఒక సైకో పరిపాలిస్తే అందరూ సైకోలే అవుతారు. ఈ పిల్ల సైకోలు ఊరికొకళ్ళు బయలుదేరి మీ అందరినీ కూడా ఎంతో కష్టపెట్టి మీ మీద దాడులు చేస్తున్నారు. రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ ఐడి ఉంది. మీ ప్రభుత్వానికి నూకలు కూడా చెల్లుతాయని నేను చెప్తున్నాను. ఈ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? మళ్ళా మాట తప్పడానికి, మడమ తిప్పడానికా, లేక ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికా, అమరావతిని పోలవరంని కుళ్ళపరచడానికా, లేకపోతే భూ